సో షుగర్ కేన్తో జ్యూసే కాదండి, నెక్స్ట్ లెవెల్ ఐటమ్ చేయొచ్చు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పెట్టండి. ఇప్పుడు 1 kg చెరుకుకి 600 నుంచి 650 గ్రాములు వస్తుంది. మీరు ఒక స్టిక్ పెట్టారు, ఇప్పుడు మొత్తం నీట్గా వచ్చేసింది. ఇదిగోండి 300 ml జస్ట్ ఈ 2 స్టిక్స్ అండి. మొత్తం పిప్పండి, ఇదిగోండి మొత్తం నీట్గా. అంటే మనకి లోపల ఏమీ లేదు, అంటే ఇంక ఒక్క సైడ్ చాలు. రివర్స్ ఎప్పుడైనా ఆప్షన్, కానీ మనం రివర్స్ అనేది వాడం. పెట్టండి సార్, వదిలేయటమే, పుష్ చేయకల్లా. ఇదిగోండి ఆల్మోస్ట్ మీకు ఒకదానికే నిండిపోయింది. క్రషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇన్స్టెంట్ స్నో మేకర్. ఇప్పుడు ఇది పోస్తున్నానండి, సెకండ్స్ లో మీకు చెరుకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అదిగో అంత దానికి ఇంత ఐస్ క్రీమ్ వచ్చిందా? మీకు ఒదుగు వస్తుందండి ఎక్కువ. అంటే ఇంచుమించు ఒక ఫుల్ కప్పు ఐస్ క్రీమ్. ఇప్పుడు దీనిపైన మనం హనీ వేసి డైరెక్ట్ స్పూన్ వేసి ఇచ్చేయచ్చాను. ఇప్పుడు మనకి గ్లాస్ పడేది 5 రూపాయలు అండి. ఇది ఎంత పడినట్టు? 3 రూపాయలు పడినట్టు. మనం 20 అమ్ముకోవచ్చు, 30 అమ్ముకోవచ్చు, మన ఇష్టం. టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక గ్లాస్ కి ఆల్మోస్ట్ 4 కప్పులు అండి. 4 కప్పులు వస్తుంది. 5 రూపాయలది 100 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముకోవచ్చు. 25 రూపాయలు లెక్కన అమ్మినా 100 రూపాయలు అమ్ముకోవచ్చు. హనీతో అయితే ఒక టేస్ట్ ఉంది, హనీ లేకుండా అయితే ఒక టేస్ట్ ఉంది. ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది, చాలా బాగుంది. అది ఒక గ్లాస్ కూడా తాగినట్టు కాదు. సరే, ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ లో వెనిలా అయినా స్ట్రాబెర్రీ అయినా అన్ని ఒకటే రేట్ అండి తయారయ్యేది. ఫ్లేవర్ గురించి ఎక్కువ పెడతారు, అంటే ఎసెన్షియల్ కలుపుతారు కాబట్టి అది న్యాచురల్ కాదు. ఇంకోటి ఇదండి 0 degrees అండి. ఐస్ క్రీమ్ -8 ని తిన్నా జలుబు రాదు. అవునా? మీకు పలుకులుగా లేదు కదా, అది రెగ్యులర్ ఐస్ క్రీమ్ తిన్నట్టే ఫీల్ ఉంది మీకు. ఇప్పుడు ఏ ఊరండి మీది? నెల్లూరు. నెల్లూరు. ఏ బిజినెస్ లో ఉన్నారు ఇదివరకు మీరు? నాది మెడికల్. ఈ బిజినెస్ కి యాడ్ అన్నది వచ్చి శారీస్ ది, దాంట్లో సెటప్ చేయాలని. షుగర్ కేన్ ఇప్పుడు మినిమం 20 పెడతాం కదండి. 100 గ్లాసులు అమ్మినా 1500. 1 నెల రోజుల్లో దాని డబ్బులు తీయచ్చు. ఇంకోటి బాటిల్స్ మీద ఎక్కువ లాభం అండి. ఒక బాటిల్ మినిమం 60 రూపాయలకి అమ్ముతాం, బాటిల్ 20 రూపాయలు. దాని మీద 40 రూపీస్ డైరెక్ట్ ప్రాఫిట్ ఉంటుంది. స్లోగా తీసుకు అంతే, ముందుకు వెనక్కి జరుపుకోవచ్చు. ఓకే, ఇది వరకు తీసేస్తే చాలు. ఇది రెండింటికి వాడుకోవచ్చు మీరు. కొట్టండి ఒకసారి, అంతే ఈజీగా. ఇప్పుడు కొబ్బరి బోండానే కట్ చేస్తున్నాడు, ఇది నథింగ్. ఇది డైరెక్ట్ ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. టేస్ట్ చేసిన కస్టమర్స్ అయితే సూపర్ అన్నారు. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. పార్ట్ 2లో కలుద్దాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో షుగర్ కేన్తో ఇంకా న్యూ ఐటమ్స్ చూపిస్తాం.